హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. చాలామంది కూడా అన్న వెడ్డింగ్ ఇన్విటేషన్ మీద చేయండి, వెడ్డింగ్ ఉంది నాది, ఎల్లుండి వెడ్డింగ్ ఉంది అని చాలామంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క వెడ్డింగ్ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ యొక్క వెడ్డింగ్ ఫొటోస్ని ఒక యానిమేషన్లో మనకు పిఎన్జీలా క్రియేట్ చేసుకొని ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్తో ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలో ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు నా తరపున మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో నేను ఏవైతే డైలీ పోస్ట్ అనేది చేస్తున్నానో 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో అనేది పోస్ట్ అనేది చేస్తాను. నా యొక్క వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్లో ముందు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే నేను పెట్టే డైలీ వీడియోస్ 1 అవర్ మీరు ముందనే తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదేవిధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకుని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలో ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లై నీకు ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్రేమ్ అనేది ఇమేజ్ అనేది ఇస్తాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి వన్స్ ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేశాక ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది కదా, క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఎడ్జ్కోట్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని ఆ యొక్క లేయర్ను కరెక్ట్గా మనకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో యానిమేషన్ మీకు ఎంత పర్ఫెక్ట్ అనిపిస్తే అంత పర్ఫెక్ట్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ని ఇప్పుడు వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. అంటే మీరు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే నేను డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది ఒక గర్ల్ ఇమేజ్ అంటే ఒక గర్ల్స్ ఇమేజ్ అనేది నేను పిఎన్జీ ఇమేజ్ అనేది తీసుకొని కొద్దిగా యానిమేషన్లో మనకు కొద్దిగా స్క్రోల్ వచ్చేసి నేను ఒక లెఫ్ట్ సైడ్లో అనేది యాడ్ ఇచ్చుకుంటున్నా. మీ యొక్క ఫొటోస్ కూడా కొద్దిగా న్యాచురల్గా క్రియేటివిటీ చేసుకొని ఆ యొక్క ఫొటోస్ కూడా ఒక పిఎన్జీ లాగా మీకు పిఎన్జీ మీకు అంటే మీ యొక్క ఫొటోస్ని పిఎన్జీగా మీకు రాకపోతే మనకు గూగుల్లోకి వెళ్ళి మనకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేస్తే అక్కడ ఒక వెబ్సైట్ అనేది వస్తుంది. ఆ యొక్క వెబ్సైట్లో మీ యొక్క ఫోటోను అక్కడ మనకు అప్లోడ్ చేస్తే మన యొక్క ఫోటో ఆటోమేటిక్గా మనకు పిఎన్జీలా కన్వర్ట్ అవుతుంది. అది తెచ్చి ఇక్కడ మీరు యాడ్ అనేది తెచ్చుకోండి. వన్స్ యాడ్ చేసి ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు వెడ్స్ ఇద్దరు ఉంటారు కదా, ఆ యొక్క ఇద్దరు ఉన్న ఫోటోని ఇప్పుడు మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ ఇద్దరు ఉన్న ఫోటోని ఒకటి సెలెక్ట్ చేసి మనకు రైట్ సైడ్ యానిమేషన్లో మనకి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ లెక్క వచ్చేసి ఇది మార్క్ ఎనేబుల్ చేసి షేప్లో మనకు రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసి మీ యొక్క ఫోటోని కరెక్ట్ అలా మనకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కరెక్ట్ ఆ యొక్క రౌండ్ సర్కిల్లో మనకి యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో యానిమేషన్ మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి
సేమ్ ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను కదా, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్తో ఇమేజ్తో పాటు కలిపి మీకు ఒక మామిడి తోరణం పిఎన్జీ లింక్ అనేది ఇస్తాను. ఈ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్గా మనకు ఇక్కడ బార్డర్లో సెట్ చేసుకోండి. ఓకే, సో యానిమేషన్ మనకు ఎక్కువగా పెద్దదిగా పెట్టుకోకండి, కొద్దిగా స్క్రోల్ అప్ చేసి చిన్నదిగానే పెట్టుకోండి. ఓకే, సో యానిమేషన్ మనకు డబల్ టైప్లో మనకి టూ లేయర్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే, సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ దాని మీద టచ్ చేసి మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది, కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్ ఆ లేయర్కు ఈ లేయర్కు మ్యాచ్ అయ్యేటట్లు క్రియేట్ చేసి కరెక్ట్ ఇచ్చేసి టిక్ మార్కును ఇవ్వండి. సో చూడండి అంతా ఒకేలాగా ఉంది, ఇప్పుడైతే ఎటువంటి ఏ మిస్టేక్స్ లేవు. సో అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది, కొద్దిగా లేయర్ను కిందికి జరుపుకోండి. ఓకే, సో యానిమేషన్ మనకు కొద్దిగా ఎఫెక్టివ్ను కొద్దిగా కిందికి జరుపుకోండి. ఓకే, సో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పర్ఫెక్ట్గా ఇచ్చేసి టిక్ మార్కును రైట్ ఇచ్చేసి సేమ్ మీరు ఏదైతే ఫస్ట్ లేయర్ ఇచ్చారో ఆ యొక్క లేయర్ కపుల్స్ని మళ్ళీ ఇంకా కొద్దిగా అలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో యానిమేషన్ మీకు ఎలా కావాలో అలా పెట్టుకొని ఇక్కడ టిక్ మార్కును రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క గర్ల్స్ ఇమేజ్ ఉంది కదా, ఈ యొక్క ఇమేజ్ను కూడా కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసుకోండి. ఓకే, సో యానిమేషన్ మీకు ఎలా కావాలో మీరు అలా పెట్టుకోవచ్చు. నేను ఎందుకంటే మనకు ఎక్కువ టైమింగ్ అవుతుంది, సో నేను సింపుల్గా చెప్తున్నా, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకొని నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, టెక్స్ట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఎనీ నేమ్ను మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఈశ్వర్ టెక్ అని ఇస్తున్నా, ఇచ్చేసి కొద్దిగా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్ ఇక్కడ ఇచ్చేసి మనకి ఇక్కడ ఏ ఫాంట్ ఉంది, ఇక్కడ ఫాంట్లోకి వెళ్తే మీకు నచ్చిన ఫాంట్ ఎనీ ఫాంట్ మీకు చాలా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫాంట్ స్టైల్గా అయితే ఇస్తున్నా, మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇలా యానిమేషన్ పెట్టుకొని ఇంకా మనకు ఇష్టం వచ్చిన కలర్ మీ ఫేవరెట్ కలర్ ఏది ఉందో అది ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను పింక్ అని అంటే మనకు బ్లూ ఆకాశం కలర్ అనేది ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కును రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి సేమ్ ఇప్పుడు వెడ్స్ అని టైప్ చేసుకోండి. ఓకే, సో ఇలా మీకు మొత్తం మీరు ఏది కావాలనుకుంటే యానిమేషన్ కరెక్ట్గా పెట్టేసి మళ్ళీ ఏ ఫాంట్లోకి వెళ్ళి మళ్ళీ అదే ఫాంట్ను సెలెక్ట్ చేసి కొద్దిగా యానిమేషన్ మీకు ఎంతలో కావాలో అందులో పెట్టేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కును రైట్ ఇవ్వండి. సేమ్ ఇక్కడ టెక్స్ట్కి మనకు టెక్స్ట్ మీరు యాడ్ ఇస్తారు కదా, ఆ యొక్క టెక్స్ట్ మీద టచ్ చేస్తూనే మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు గ్లో అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు కలర్ వచ్చేసి బ్లాక్ అనివ్వండి. ఓకే, సో బ్లాక్ అనిస్తే ఆ యొక్క నేమ్కి టెక్స్ట్కి మనకి యానిమేషన్ వచ్చి మన నేమ్ని ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇలా మీరు మొత్తం అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చుకోండి. ఇప్పుడు చూడండి ఇది కొద్దిగా డార్క్గా ఉంది, సో ఇది మనకు ఎనేబుల్ చేస్తూనే కొద్దిగా మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి బ్లాక్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు కొద్దిగా యానిమేషన్ పెరిగింది. సేమ్ ఈ యొక్క లేయర్ని ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ ఇప్పుడు కపుల్ పేరు. ఓకే, సో ఇంకా మీరు ఎవరి పేరుని అయితే ఎంటర్ చేయాలనుకుంటే వాళ్ళ పేరుని ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక నేమ్ని అయితే సెలెక్ట్ చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని ఇక్కడ ఏ ఫాంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్. ఓకే, సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ మీరు పెట్టుకొని సేమ్ మళ్ళీ మీకు నచ్చిన యాక్చురీస్గా కలర్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి గ్రీన్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క అవుట్లైన్ కూడా నేను ఎనేబుల్ చేసి బ్లాక్ అని ఇచ్చేసి నేను టిక్ మార్కును రైట్ ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కును రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక తోరణం ఇమేజ్ లింక్ అని ఇచ్చాను కదా, ఆ యొక్క ఇమేజ్ లింక్తో పాటు కలిపి మీకు ఒక బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా అక్కడనే మీకు ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి ఫుల్ స్క్రీన్ అనివ్వండి. ఓకే, సో యానిమేషన్ ఇచ్చేసాక ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ కూడా మ్యూజిక్ అయితే రిమూవ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక అయితే నేను రిమూవ్ చేశాను. ఓకే, సో ఇక్కడైతే నేను సాంగ్ రిమూవ్ చేశాను. సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో సింపుల్గా మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వచ్చేసి మనకు స్క్రీన్ అని అప్లై చేయండి. స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా కలర్ను హైలైట్ చేయండి, 50 to 50 అలా ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ని ఇప్పుడు కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయ్స్, యానిమేషన్ అయితే అంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిర్రాక్గా ఉంది గాయ్స్. ఇంకా మీరు లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లైకి ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు యానిమేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి, ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటా. నచ్చలేదో ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. చెప్పాను కదా, మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా
కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లైనికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నవ్వు.